నమస్తే. మనం అక్కన్న మాదన్న ఈ వీళ్ళ జీవితాల గురించి గత కొన్ని భాగాలుగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చివరి భాగం ఉందా. తానిషా ఎప్పుడైతే భద్రత కోసం కోటలోకి వెళ్ళిపోయాడో ఇక్కడ హైదరాబాద్ నగరం అనాథ అయిపోయింది. నగరవాసులంతా మొగలాయిలకు భయపడి చెట్టుకొకరుగా అయిపోయారు. దోపిడి దొంగలు హైదరాబాద్లోని సంపదనంతా లూటీ చేయటం మొదలుపెట్టారు. అక్కన్న మాదనలు ప్రజలకు చేయగలిగింది చేసినా లూటీలు ఆపటం మాత్రం సాధ్యం కాలేదు. దొంగలకు మొఘల్ సైన్యం తోడైంది. బళ్ల కొద్దీ నగలు సంపద దోచేశారు. హిందూ ముస్లిం అని లేకుండా ఆడవాళ్ళను పాడు చేశారు. ముసలివాళ్ళను నరికేశారు. ఇళ్లు తగలబెట్టారు. దీని అక్కడ ఉన్న పాదుషా కొడుకు షా ఆలం ఉండి కూడా ఆపలేకపోయాడు. అతడు సున్నిత హృదయుడే, కానీ ఆవేశం ముందు నిస్సహాయుడు. ఇదంతా చూడలేక అతను తానిషా ఏటా 1,20,00,000 కప్పం కడితే ఔరంగజీబ్ పాదుషా వారిని శాంతింపచేస్తాను అని ఒక దూతను కూడా తానిషా దగ్గరికి పంపాడు. ఇటువైపు పాదుషా రహస్యోద్యోగి కుట్ర మొదలుపెట్టాడు. ఒక లేఖను సృష్టించాడు. అక్కన్న మాదనలు ఢిల్లీ పాదుషాలకు రాసినట్లుగా ఉందది. పాదుషా గోల్కొండ వస్తే తానిషాని గోల్కొండని పాదుషాకి స్వాధీనం చేస్తాం అని రాయబడి ఉంది దాంట్లో. తానిషా ఇది విని సోదరులిద్దరినీ పిలిపించి విచారించాడు. వాళ్లేమో ఆ లెక్క మేము రాయలేదని, అది మా చేతిరాతే కాదని, అది మా చేతి రాతని తానిషా నమ్మితే శిక్షించుకోవచ్చని వినయంగా చెప్పారు. తానిషా పరీక్షించి ఆ లేఖ అక్కన్న మాదన్న రాసింది కాదని ఖరారు చేసుకున్నాడు. తానిషాకి తనవారే చేస్తున్న ఈ కుట్రల పుణ్యాన వైరాగ్యం కూడా వచ్చేసింది. అక్కన్న మాదనకు కూడా జరుగుతున్నది చూసి లక్ష్మీదేవి చెప్పిన సమయం దగ్గర పడిందని పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టారు. అన్నదానాలు, గుళ్ళు బాగు చేయించడం లాంటివి చేశారు. ఇంతలో పాదుషా ఒక తాకీదు పంపాడు. దాంట్లో ఏముందంటే, తానిషా 1,20,00,000 హన్నుల బాకీ, ఇంకా ప్రతి ఏటా 2,00,000 హన్నుల కప్పం కట్టాలి. రెండవది, అక్కన్న మాదనలు వెంటనే పదవి నుంచి తీసేయాలి. తానిషా ఏమో ఆ రెండు జరిగేవి కాదు అన్నాడు. కారణం, ఒకటి, అంత డబ్బు తన దగ్గర లేదు. 2, అక్కన్న మాదనలు హిందువులైనా తనకి సోదరుల వంటి వారని, తనని గోల్కొండని కాపాడుతున్నవారని, తన నిజానికి తన మతం వారే తనకి పగవారయ్యని అర్థమైంది అతనికి. ఒకరోజు అక్కన్న మాదనలు తానిషా దగ్గరికి పోయారు. పోయి, మహాత్మా, మీకు పాదాభివందనం. మేము హిందువులం, గురువులకు మాత్రమే పాదాభివందనం చేస్తాం. మాకు మీరు దేవుళ్ళ అనిపిస్తున్నారు. ఈ దేహం అశాశ్వతం. మీకోసం ప్రాణాలైనా ఇస్తాం. కాదు అనుకుంటే కోట వదిలి పొమ్మంటే పోతాం. కాశీ రామేశ్వరం చేరిపోతామని అడిగారు. ఈ మాటలు విన్న తానిషా ఏడవసాగాడు. సభలో ఉన్నవారు కూడా కంటతడి పెట్టారు. తానిషా సోదరులిద్దరిని ఆలింగనం చేసుకున్నాడు. మీరు వేరు, మేము వేరు కాదు అన్నాడు. ఎక్కడికి పోనక్కర్లేదు, కలిసి పోరాడదామన్నారు. ఈ మధ్యలోనే భక్తరామదాస్ వ్యవహారం జరగటం, తానిషా ఒక గోపన్నహీనని హిందువు నేరం చేసిన మరణదండన వేసి కూడా వదిలివేయటం, దీనివల్ల తానిషా హిందూ పక్షపాత అయిపోయి ముస్లింలు అవమానిస్తున్నాడని, ఇది చూసుకొని అక్కన్న మాదనలు ధనవంతులైపోయి అధికారాన్ని వెలగబెడుతున్నారనే ప్రచారం బాగా వదిలింది. తానిషా జనాన ఆడవాళ్లు, హిందూ ద్వేషులు ఇలా ప్రచారం చేసే వాళ్లకు మద్దతు ఇచ్చారు. జనానాల స్త్రీల ద్వేషం, లోకల్ ముస్లింల ద్వేషం, మొగలాయిల ద్వేషం, అసూయ ఇవన్నీ సంఘటితమయ్యాయి. ఒకనాడు అక్కన్న మాదనలు తానిషాతో రాజ్య వ్యవహారం చర్చించి వచ్చి కూర్చున్నారు. మొఘల్ సైనికుల పోరు మొదలైంది. ఇది 1187 జనవరిలో మొదలై సెప్టెంబర్ 22, 1887 వరకు కూడా గోల్కొండని ఔరంగజీబ్ మొఘలాయి సైన్యం చుట్టుముట్టి దాడులు మొదలుపెట్టారు. తానిషా వైపు అక్కన్న మాదనలు కాక ముకరబ్ ఖాన్, సరెండర్స్ ఖాన్ మాత్రమే ఉన్నారు. ఈ సరెండర్స్ ఖాన్, ముకరబ్ ఖాన్ ఇద్దరు కూడా వీళ్ళు వెన్నుపోటు ఎదురుపక్షంలో చేరిపోయారు. తర్వాత ఔరంగజేబు వైపు గయాజుద్దీన్, ఖిలిజ్ ఖాన్, ముకరబ్ ఖాన్, షైస్తా ఖాన్ లాంటి గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. ఔరంగజేబు తరఫున 1,70,000 సైన్యం ఉండగా తానిషా వైపు కేవలం 50,000 మందే ఉన్నారు. అబ్దుల్ రజాక్ లారీ అనేవాడు తానిషా వైపు బాగా పోరాడినా పడిపోయాడు. 8 నెలల ముట్టడి జరిగింది గోల్కొండ కోట. ఈ ఔరంగజేబు తరఫున ఉన్నటువంటి సర్దారులు తానిషా సర్దార్ సర్దన్స్కాట్ని లంచం ఇచ్చి గేటు తీపించారు. తానిషాని బందీ చేశారు. ఇక కోటలో ఉన్నటువంటివి ఎన్నో రత్నాలు, వజ్రాలు, బంగారు నగలు, వెండి నగలు, 7 కోట్ల రూపాయల హన్నులు, నగల పెట్టెలు అన్నీ కూడా
ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. ఇక అక్కన్న మాదనల విషయానికి వస్తే ఆ హత్యల గురించి వేరువేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కన్న మాదనలు పల్లకీలో వస్తుండగా మొగలాయ సైన్యం వారిని పల్లకి నుంచి బయటికి లాగి అడ్డంగా నరికేశారు. శవాలను వీధుల్లో ఈడ్చి పారేశారు. అక్కననైతే ఏనుగు చేత తొక్కించారు. మాదన్న సరస్సు ఖండించారు. వీరిద్దరి శిరస్సులు ఔరంగజేబుకు చేర్చారు. వారి మేనాలు రుస్తుంరావుని కత్తితో పొడిచి చంపారు. ఇది విని ఆ సోదరుల భార్యలు బావిలో దూకి ప్రాణాలు వదిలారు. మాదన్నకు సంతు లేదు. అక్కన్న కొడుకు మల్లని సేవకులు దూరానికి తరలించారు. అక్కన్న మాదన్న సావు వార్త విని తానుషా స్పృహ కోల్పోయాడు. తేరుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నాకేమీ వద్దు, కోట తలుపులు తెరిచేయండి, వాడకు కావాల్సింది పట్టుకుపోమనండి. మాదన్నే పోయాక నాకు రాజ్యం ఎందుకు, నేను మక్కా పోతానని అరవసాగాడు. వైద్యులు చికిత్స చేశాక తేరుకున్నాడు. ఆ రాత్రి హిందువులకు కాళరాత్రి. మాదన్న ఇంటి చుట్టూ నివసించే కొన్ని వేల మంది బ్రాహ్మణులు బొచ్చుకొత్త కోయబడ్డారు. ఆడవాళ్ల మానాలు ఛిద్రమయ్యాయి. ఇలా ఒక ముస్లిం మహాసామ్రాజ్యాన్ని తమ మేధోశక్తితో కొన్ని ఏళ్లు కాపాడి మతద్వేషాల చేతులు చంపబడ్డారు మహామంత్రి మాదన్న, సేనాని అక్కన్న. వీరిద్దరు పోయాక నగరంలో చాలా ఘర్షణలు జరిగాయి. తానిషా పాదుషా మధ్య సంప్రదింపులు జరిగాయి. వైరాగ్యంతో తానిషా చేతులెత్తేశాడు. మొఘల్ సైన్యానికి బందీ అయిపోయారు. అతన్ని దౌలతాబాద్ కోటకి ఖైదు చేశారు. ఆ తర్వాత ఆయన 14 ఏళ్లు బ్రతికి తుదకు 1102లో అనారోగ్యం పాలై అక్కడే చనిపోయారు. విన్నారు కదా అక్కన్న మాదుల జీవితం ఎలా మొదలై ఎలా ముగిసిందో. వారి ప్రతిభ ఔగంధ రాయనుడికి మహామంత్రి తిమ్మర్సుకు తక్కువ కాకుండా చెప్పాలి. వారందరికంటే మించిందనే చెప్పాలి. ఎందుకంటే వారు రక్షణ గలటువంటి కోటల్లోనే మంత్రిత్వం చేశారు. కానీ అక్కన్న మాదనలు అలా కాదు. వారు శత్రు దుర్భేద్యమైనటువంటి వేరే వర్గం వారికి చెందిన కోటలో పాగా వేసి పాలన చేసి కొన్ని ఏండ్ల పాటు ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని కాపాడి చివరికి ఆ మతద్వేషాల చేతిలోనే చంపబడ్డారు. ఇది చాలా శోచనీయం. ఎనీహౌ ఈ అక్కన్న మాదనల చరిత్ర చాలా గొప్పదనే చెప్పాలి. విన్నారు కదా అక్కన్న మాదనల చరిత్ర. థ్యాంక్ యూ, నమస్తే. మరొకసారి ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.